ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఓటమి తేలిపోయిందా? ఆ ఒక్క కారణం వల్లే ఉప ఎన్నికల్లో కూడా పరాజయం పాలైందా? బీఆర్ఎస్ కు ఎన్నడూ లేని విధంగా చేదు ఫలితాలను మిగిల్చాయా? రాజకీయాలను వేడెక్కించిన జూబ్లీహిల్స్ సమరం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ నెల 14న ఫలితం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ జోష్లో నెలకొనగా బీఆర్ఎస్ లో మాత్రం కలవరం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలే అందుకు కారణం. సర్వేలన్నీ అధికార పార్టీ గెలుస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పేస్తున్నాయి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం చాటుకుందని స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడడంతో రెండో స్థానానికి పరిమితమవుతుందని వెల్లడించాయి. తొలి నుంచి అందరూ భావిస్తున్నట్లే బీజేపీ మూడో స్థానానికే పరిమితం కానుందని పేర్కొన్నాయి. అయితే బైపోల్స్ లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ విఫలం కావడానికి ముఖ్యంగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ మళ్లింపు, స్థానిక కుటుంబ కలహాలు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు మాగంటి కుటుంబంలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు, లుకలుకలు బీఆర్ఎస్ కు అతి పెద్ద నష్టాన్ని కలిగించాయి. మాగంటి తల్లి, మొదటి భార్య, కొడుకు తెరపైకొచ్చి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతిని చీల్చి బీఆర్ఎస్ అభ్యర్థి విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. స్థానిక ఓటర్లలో ఇది గందరగోళాన్ని సృష్టించింది. బీఆర్ఎస్ ఓటమికి అత్యంత బలమైన కారణం టీడీపీ ఓటర్ల మద్దతు కోల్పోవడం. గతంలో మాగంటికి అండగా నిలిచిన టీడీపీ ఓటు బ్యాంక్ ఈసారి పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో అత్యంత చాకచక్యంగా ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసనలకు, ఆందోళనలకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డి టీడీపీపై సానుభూతి ఉన్న ఓటర్లను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఆంధ్ర ప్రాంత ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా టీడీపీ ఓటర్లు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ పై అనేక ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ సరైన కౌంటర్ ఇవ్వలేక సందిగ్ధంలో పడిపోయిందని, మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం గులాబీ పార్టీకి మైనస్ గా మారింది అంటున్నారు. ఇప్పటికీ ప్రజల్లో ఆయనపై ప్రత్యేక అభిమానం ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బయటకు రావడం లేదు. ఒకవేళ కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే పార్టీకి ఎంతో మేలు కలిగేదని, కానీ ఆయన రాకపోవడం కూడా ఒక మైనస్ అని అంటున్నారు. ఇక పోల్ మేనేజ్మెంట్ లోనూ బీఆర్ఎస్ వెనుకబడింది. కేవలం మీడియా, సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకున్న కేటీఆర్ పోల్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారని, ఇలా అనేక కారణాల వల్ల ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. మొత్తానికి కుటుంబ కలహాలు, వ్యూహాత్మక ఓటు బ్యాంకు మళ్లింపు కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నైతిక విజయంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.